బెంగళూరు ఇస్టోకారీలో అక్రమ వసూళ్ల దందా అని చెప్పి ఒక వీడియో కూడా చేసిన నేను. దాంట్లో ప్రాజెక్ట్ ఆఫీసర్ కూడా ఇంక్లూడ్ అయి ఉన్నాడు. దాని మీద ఏం సమాధానం చెప్పలేకపోతున్నాడు. ఆయన మౌనమే ఆయన అవినీతికి కారణం అని చెప్పి మాట్లాడుకొస్తున్నారు. దాని మీద ఎందుకు ఆయన స్పందించడం లేదు? ప్రముఖంగా బెంగళూరు వన్లో 2000 నుంచి 3000 రూపాయలు వసూలు చేస్తున్నారు అని చెప్పి వస్తున్న వార్తలను ఆయన ఎందుకు ఖండించట్లేదు? అవన్నీ వాస్తవాలా అవాస్తవాలా అని ఎందుకు ఈ ప్రాజెక్ట్ ఆఫీసర్ చెప్పట్లేదు? అంటే ఆయన చెప్పట్లేదు అంటే ఆయనకు ఎంత కమిషన్ పోతుంది అనేది అర్థమవుతుంది కదా. సో బెంగళూరు వన్ ఇస్కో కారీలో అదనపు వసూళ్ల ఆరోపణలు 2000 నుంచి 3000 వరకు అదనంగా చెల్లించకపోతే లోడ్ ఇవ్వమంటున్నారని లారీ డ్రైవర్ల ఆవేదన. స్పందించాలని పిఓకు విజ్ఞప్తి. స్వయంగా నేను చెప్తా ఉన్నా, బెంగళూరు ఇస్కో కారీలకు పోతే స్వయంగా టీజీఎండిసి సంబంధించిన ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళు స్వయంగా మాకు చెప్పిన మాట ఏంటంటే, ఈ ఇస్కో కారీలలో 2000 నుంచి 3000 వసూలు చేస్తున్నారట ఒక్కొక్క లారీకి. డబ్ల్యూఎన్ లారీలో లోడ్ చేయట్లేదట. వారం రోజుల తరబడి వాళ్ళని అక్కడనే వెయిట్ చేపిస్తున్నారట కదా అని చెప్పి నేను అడిగితే వాళ్ళు చెప్పిన భయంకరమైన నిజాలు ఏంటో తెలుసా? రైట్, ఇక్కడ 2000 నుంచి 3000 రూపాయలు వసూళ్ల దందా గత 2 సంవత్సరాల నుంచే నడుస్తున్నది. కానీ ఎవరు పట్టించుకుంటారు, ఎవడేం చేస్తాడు అని చెప్పి మాట్లాడు. లారీకి 2000 నుంచి 3000 రూపాయలు ఇవ్వకపోతే ఆ లారీ 10 రోజుల నుంచి 15 రోజుల వరకు లోడ్ కాకుండా అక్కడనే ఉండిపోతుందట. డబ్బులు ఇచ్చిన లారీనే ముందు లోడ్ అవుతుంది, డబ్బులు లేని లారీ ఆనే ఉండిపోతున్నదట. చూడండి, ఈ అక్రమ వసూళ్ల గురించి సదరు కాంట్రాక్టర్ను కూడా నేను అడిగే ప్రయత్నం చేసిన. మీ ఇస్కో కారీలో 2000 నుంచి 3000 రూపాయలు ఒక్కొక్క లారీకి వసూలు చేస్తున్నారట, ఎందుకు వసూలు చేస్తున్నారు అని అంటే సదరు కాంట్రాక్ట్ మాట్లాడిన మాట ఏంటో తెలుసా? అక్కడ డీజిల్కి పైసలు లేవాట, లారీ మెయింటెనెన్స్కి పైసలు లేవాట, అక్కడ క్వారీ మెయింటెనెన్స్కి పైసలు లేవాట, అక్కడ వాటర్ కొట్టడానికి పైసలు లేవాట. అందుకోసమే లారీకి 2000 నుంచి 3000 వసూలు చేసి వాళ్ళకు జీతాలు ఇస్తున్నాడట కాంట్రాక్టర్ చెప్తున్నాడు. గసంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఇక పిఓ గారైతే, పిఓ ప్రాజెక్ట్ ఆఫీసర్ గారైతే దీని మీద ఎటువంటి స్పందన లేదు. మీరు 100 సార్లు ఫోన్ చేయండి, అసలు కనీసమైన రెస్పాండ్ కూడా కాడు. దీని మీద వస్తున్న ఆరోపణలేనా లేదా నిజాలా, అసలు ఏంటి కనుక్కుందామని చెప్పి ఫోన్ చేస్తే ప్రాజెక్ట్ ఆఫీసర్ మొత్తమే రెస్పాండ్ లేదు. అసలు ఆయన ఉన్నాడా లేడా? అక్రమ వస్తువులకు ఊతం పెట్టేదే ప్రాజెక్ట్ ఆఫీసరా ఏంటి? ఇన్ని అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కొంతమంది అక్కడ ఉన్న ప్రజలను మేము విచారించే ప్రయత్నం చేసినాం. ఈ 2000 3000 వస్తువులు నడుస్తూ ఉన్నాయి కదా, అసలు నిజంగానే నడుస్తున్నాయా అని చెప్పి అడిగితే అందులో కీలక పాత్ర ప్రాజెక్ట్ ఆఫీసర్దే ఉంటుంది అని చెప్పి అక్కడ ఉన్న ప్రజలు చెప్పారు. ప్రాజెక్ట్ ఆఫీసరే దానికి కీలక పాత్ర పోషిస్తున్నాడు. ప్రాజెక్ట్ ఆఫీసరే దాంట్లో 20% కమిషన్ తీసుకుంటున్నాడు. ప్రాజెక్ట్ ఆఫీసరే ఈ వసూళ్ల దందాకు తెరలేపిండు అని చెప్పి అక్కడ ఉన్న ప్రజలు మాకు స్వయంగా చెప్పిన మాటలు. ఇక చూడండి, మరి ఒక్కొక్క లారీకి 2000 నుంచి 3000 వసూలు చేస్తున్నారు అంటే మరి ఆ సొమ్ము అంతా ఏడిపోతున్నది. దాన్ని ఎవరు మెయింటైన్ చేస్తున్నారు? ఈ ప్రాజెక్ట్ ఆఫీసరు ఈ ప్రజాముఖంగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలి. కలెక్టర్ గారు కూడా దీని మీద రెస్పాండ్ కావాలి. కాంట్రాక్టర్ కూడా అక్కడికి వచ్చి దాన్ని విజిట్ చేసి ప్రెస్ ముఖంగా చెప్పాలి. ఈ 2000 3000 రూపాయల పైసలను ఎందుకు వసూలు చేస్తున్నారు? ఏ యాక్ట్ ప్రకారంగా మీరు వసూలు చేస్తున్నారు? మీకు వసూలు చేయమని చెప్పింది ఎవరు? దీని మీద ప్రజలకు ప్రెస్ మీట్ పెట్టి మీరు స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యంగా ప్రాజెక్ట్ ఆఫీసర్ మీద కూడా ఉన్నది. ఆయన అసలు ఉన్నాడా లేడా, ముఖం ఎట్లుంటుంది, ఆయన ఎట్లుంటాడు అనేది కూడా తెలియని పరిస్థితి. ఆయన ఎప్పుడు వస్తాడు క్వారీకాడికి, ఎప్పుడు పోతాడు కూడా తెలియని పరిస్థితి. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయని పరిస్థితి, కనీసం ఆన్సర్ చేసే అన్న దుస్థితి కూడా లేని పరిస్థితి. ఒకలాంటి ప్రాజెక్ట్ ఆఫీసర్ను మన వాళ్ళు నియమించారు. వెంటనే ఈ 2 నుంచి 3000 రూపాయల వసూలు యొక్క పర్వాన్ని బట్టబయలు చేయాలి. వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. ఆ క్వారీని సీజ్ చేయాలి ఫస్ట్. ఒక్కొక్క లారీ కంటే మీరు గుర్తుపెట్టుకోండి ప్రజలారా, రోజుకు 100 లారీలు మూవ్ అయితే 2 లక్షల రూపాయలు, రోజుకు 2 లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారంటే చూడండి.
అక్కడ ఉన్న ప్రజల కన్నా కనీసం అక్కడ ఇసుక తోడి లారీలో పోసే పని కల్పిస్తున్నారా? మరి లేదు, ప్రొక్లేన్లతో తోడి లారీలలో డంప్ చేస్తున్నారు. మైండ్లనైతే ఘోరమైన అక్రమాలు, అంతా ఇంత కాదు, ఇసుక క్వారీలలో ఘోరమైన అక్రమాలు పాల్పడుతున్నారు. ఈ అక్రమాలకు చెక్ పెట్టడానికి ఏ అధికారి ముందుకు రావడం లేదు. ప్రభుత్వమే వీళ్ళను పెంచి పోషిస్తుందా అని చెప్పి ప్రజలు మాట్లాడుకొస్తున్నారు. వీళ్ళను గంజాయి మొక్కల లెక్క పీకేద్దాము అంటే ప్రభుత్వమే వీళ్ళను పెంచి పోషిస్తుంది, నీరు పోసి ఊతమిస్తుంది అని చెప్పి ప్రజలు చెప్తా ఉన్నారు. ఈ ఇసుక కార్యాలలో జరిగే ఉదాంతం ఇది. ఇంకా చాలా ఆధారాలతో ముందుకు వస్తా. బెంగళూరులో ఈ 2,000 నుంచి 3,000 రూపాయలు వసూలు చేస్తున్నారు అన్నది ఆరోపణ కాదు, నిజాలు అని చెప్పి సాక్ష్యాలతో సహా నేను వీడియోలతోటి విత్ పేమెంట్ ఐడీలతోటి స్క్రీన్ షాట్లతోటి ప్రతి ఒక్కటి ఈ ప్రజానికానికి చూపెట్టి బట్టబయలు చేసే ప్రయత్నం తప్పకుండా చేస్తా. 100% జీనియస్ గ్లోబల్ దానికోసం కష్టపడుతుంది. తప్పకుండా ఈ అక్రమాలు, ఇసుక క్వారీలు జరిగే అక్రమాలను మొత్తం ఈ ప్రజానికానికి చూపెట్టే బాధ్యత నేను తీసుకుంటా. ఇక నా భుజాల మీద ఎత్తుకుంటా. భూపాలపల్లి జిల్లా మహాదేవ్పూర్ మండలంలోని బెంగళూరు 1 ఇసుక క్వారీల్లో అదనపు వసూలు జరుగుతున్నాయంటూ లారీ డ్రైవర్లు ఆరోపిస్తున్నారు. అధికారికంగా నిర్ణయించిన రుసుముకు అదనంగా 2,000 నుంచి 3,000 వరకు చెల్లిస్తేనే ఇసుక లోడ్ ఇస్తారన్నారని, లేకుంటే లారీలను పక్కన నిలిపివేస్తున్నారని పలువురు డ్రైవర్లు వాపోతున్నారు. ఇసుక కోసం గంటల తరబడి వేచి చూస్తున్నప్పటికీ అదనపు డబ్బులు ఇవ్వని వాహనాలకు లోడ్ ఇవ్వకుండా ఆలస్యం చేస్తున్నారని వారు చెప్తున్నారు. దీంతో తమకు ఆర్థిక నష్టం కలుగుతుందని, రవాణా ఖర్చులు పెరుగుతున్నాయని డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇసుక క్వారీ జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్న అదనపు వసూళ్లపై సంబంధించిన అధికారులు వెంటనే విచారణ చేపట్టి వాస్తవాలు వెలికి తీయాలని, వెంటనే దీన్ని ఎంక్వైరీ చేసి లారీ యజమానులకు డ్రైవర్లకు ఉపశమనం కల్పించాలని కోరుతున్నారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా వ్యవహరిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ వ్యవహారంపై సంబంధిత ప్రాజెక్టు పిఓ స్పందించి క్వారీలో పారదర్శకంగా ఇసుక లోడింగ్ జరిగేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఆరోపణలో ఎంతవరకు నిజం ఉందో విచారణ తర్వాత తేల్చి అక్రమాల వసూళ్లకు అడ్డుకట్ట వేయాలని స్థానికులు, ప్రజలు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. నేను చెప్తా ఉన్నా, ప్రాజెక్ట్ ఆఫీసర్ అయిన ఇసుక క్వారీలలో విపరీతమైన సంపాదన, దగ్గర అయిన సంపాదన ఎంత ఉంటుందంటే ఒక 100 నుంచి 120 కోట్ల వరకు సంపాదించడం అనేది ఒక ఆరోపణ. కేవలం ఇసుక క్వారీలలోనే ఇప్పటికీ 100 నుంచి 120 కోట్ల వరకు సంపాదించిండు. అక్రమంగా 2,000, 3,000 వసూలు చేసిన సొమ్ముతోటి 20% కమిషన్ తోటే 100 నుంచి 120 కోట్లు పోగేసిండు. అక్రమ ఆస్తులు సంపాదించిండు, ల్యాండ్లు కొన్నాడు, కిలోల కొద్ది బంగారం, వెండి ప్లేట్లు, ఇతర ఆస్తుల మీద ఇన్వెస్ట్మెంటు, ఇతర రాష్ట్రాలలో అపార్ట్మెంట్లు కొన్నాడు అనే ఒక ఆరోపణ కూడా వినిపిస్తున్నది. మరి వీళ్ళ మీద సిబిఐ కానీ ఏసీబీ కానీ వీళ్ళు దాడులు చేయరా? వీళ్ళను పట్టుకోరా? అక్రమంగా లారీకి 2,000 రూపాయలు వసూలు చేసిన ఈ పిఓలు, కాంట్రాక్టర్లు, సదరు అక్కడ ఉన్న అధికారులందరికీ సమాన్లు నోటీసులు జారీ చేయరా? దీని మీద బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేయరా? ఈ పిఓను సస్పెండ్ చేయరా? ఎందుకు చేయరు? దాని మీద మీరు చెప్పాలి, ఈ ప్రజానికానికి చెప్పాలి. సో మొత్తానికైతే బెంగళూరులో ఇలా అదనపు వసూళ్ల దందాతోటి అక్రమంగా 10 కోట్లు ఎనికేస్తున్న ఈ పిఓ మీద, అదేవిధంగా ఈ కాంట్రాక్టర్ మీద సిబిఐ లేదా ఏసీబీ దాడులు జరగాలి. వాళ్ళ అక్రమాస్తులు మొత్తం బయట పెట్టాలి. ఇది ప్రజల డిమాండ్.